విద్యార్థులకు ఎటువంటి బకాయిలు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేశారు. ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. స్కూల్ ఎడ్యుకేషన్ లో జగన్ ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు గుడ్లు అంటే ఎగ్స్ 200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. చిక్కీలు 60 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఆయా నైట్ వాచ్మెన్ జీతాలు 65.21 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది. క్లీనింగ్ మెటీరియల్స్ అంటే ఫినాయిల్ ఇలాంటివి వాషింగ్ మెటీరియల్స్ 22.69 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది. అడిషనల్ మెను 3.9 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి మొత్తం బకాయిలు 352 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టినటువంటి ఫీజు బకాయిలు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేసి ఎవరికి 2832 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది. వసతి దీవెన బకాయిలు 989 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది. పీజీ ఫీజు రియంబర్స్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ 450 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది. మొత్తం సరాసరిగా ఒక ఫీజుకు సంబంధించే బకాయిలు 4271 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం జరిగింది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు.